ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా సింపుల్ గా చేసుకునే అల్లం పచ్చడి. ఇది నిల్వ పచ్చడి. 3 నుంచి 4 నెలల వరకు ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా అల్లాన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిర్చితో చేస్తున్నాను. ఎండుమిర్చిలో కొన్ని వేనీళ్లు వేసుకొని పెట్టుకున్నాను. అలానే చింతపండులో కూడా వేనీళ్లు వేసి పెట్టుకున్నాను. ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం మంచిగా ఫ్రై అయిపోయాక చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి, అలానే నానబెట్టుకున్న చింతపండు, అలానే సరిపడంత ఉప్పు, బెల్లం కూడా ఒక కప్పు దాకా వేసుకొని, కొన్ని వెల్లుల్లి రిప్పలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇది మెత్తగా రుబ్బేసుకోవాలి. మీరు ఇక్కడ ఓన్లీ వేడి నీళ్ళు మాత్రమే యూజ్ చేయాలి, చల్లటి నీళ్ళు అస్సలు యూజ్ చేయొద్దు. మీరు ఇలానే స్టోర్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే తాలింపు వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కూడా తాలింపు అనేది వేసుకోవచ్చు. లేదంటే తాలింపు వేసుకొని ఫ్రిడ్జ్ లో పెడితే డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఇడ్లీలో కానీ, దోశలో కానీ, వడలో కానీ, బోండాలో కానీ ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.